ప్రత్యక్ష గుడారాన్ని కూర్చున్న నిర్మాణం కూర్చున్నటువంటి విధులను బోధించిన క్రమంలోనికి మనం వచ్చినటువంటి సందర్భాన్ని చదువుకుంటాం. ఈరోజు నిర్గమాకాండము 26వ అధ్యాయము మొదటి నుంచి 37 వచనాలను మనం చదువుకుంటాము. ఈ వచనాలలో ప్రత్యక్ష గుడారము లేక మందిరము నిర్మాణాన్ని మనం నేర్చుకుంటాము. ప్రత్యక్ష గుడారము లేక మందిరము యొక్క నిర్మాణాన్ని మనం నేర్చుకుంటాం. బైబిల్లో దేవుని ఆజ్ఞ మేరకు కట్టబడిన మందిరాలు 3 ఉన్నాయి. 1 డేరాలతో కట్టబడిన మందిరం, 2 రాళ్లతో కట్టబడిన మందిరం, 3 మనుషుల చేత సజీవమైన రాళ్ల చేత కట్టబడినటువంటి మందిరం. ఈ మూడింటిలో డేరాలతో కట్టబడిన మందిరాన్ని, రాళ్లతో కట్టబడిన మందిరాన్ని దేవుడే కట్టించాడు. 1 మోషే ద్వారా, 1 సొలొమోను ద్వారా. కానీ 3వ మందిరం దేవుడే కట్టాడు. అదే మనుషుల ద్వారా, అదే సంఘము యేసుక్రీస్తు ద్వారా కట్టబడింది. ఇలా కట్టబడినటువంటి ఈ 3 మందిరాలలో దేవుడే కట్టించినటువంటి 2 మందిరాలు తర్వాత దేవుడే కట్టేటువంటి సంఘానికి సాదృశ్యంగా ఉంటాయి. దీనిని హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో అక్కడ హెబ్రీ గ్రంథకర్తకారుడు తెలియచేస్తూ, మోషే ద్వారా కట్టబడినటువంటి గుడారం పరలోక సంబంధమైనదై రాబోవు దేవుని యొక్క మందిరానికి ఛాయారూపకమై ఉన్నది అని అంటాడు హెబ్రీ గ్రంథంలో. అంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి ప్రత్యక్ష గుడారం అనేది భవిష్యత్తులో దేవుడు కట్టబోతున్నటువంటి మందిరము లేక సంఘమును గూర్చిన ఛాయ ఉన్నదనే విషయాన్ని నిర్గమాకాండ సమయంలో మోషే గారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే విషయాన్ని కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఇది అంటే డేరాలతో కట్టబడినటువంటి ఈ ప్రత్యక్ష గుడారము రాబోవు మేలుల ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉంది అని దాన్ని మనం చూస్తాము. నిజస్వరూపం క్రీస్తులో, క్రీస్తు ద్వారా కట్టబడుతుందనే మాటను అక్కడ మనం చూస్తాం. చాలామంది ఈ ప్రత్యక్ష గుడారము కట్టబడినటువంటి విధానం తెలుసుకోవటం అనవసరం, దీనివల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు అనుకుంటారు. కానీ ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణం యొక్క విషయాలు తెలుసుకోవటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. బైబిలు గ్రంథంలో ప్రత్యక్ష గుడారాన్ని గూర్చినటువంటి దేవుడిచ్చిన వివరణ మరి ఏ అంశమును గురించి కూడా దేవుడు అంత వివరంగా రాయలేదు. బైబిల్ మొత్తం మీద ప్రత్యక్ష గుడారము నిర్మాణంకు వచ్చినటువంటి వివరణ మరి ఈ అంశాన్ని గురించి కూడా దేవుడు ఇవ్వలేదండి. అంత స్పష్టంగా ఈ గుడారాన్ని గురించి మాత్రమే దేవుడు ప్రత్యేకంగా రాశాడు. కానీ చాలామంది ఈ మూలలేంటి, ఈ కొలతలేంటి, ఈ పొడవేంటి, ఈ వెడల్పు ఏంటి, ఈ మందసం ఏంటి, ఈ కరుణాపీఠం ఏంటి, ఈ తెరలేంటి, ఇవన్నీ మనకి అర్థమవ్వగాని గబగబా ఈ నిర్గమాకాండము ప్రత్యక్ష గుడారం యొక్క కొలతలు అక్కడికి వచ్చేప్పటికి తొందరగా చదువుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మనకు అర్థం కాదని, దీని గొడవ మనకెందుకని గబగబా దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతారండి. కానీ దేవుని వాక్యములో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే అక్కడ దేవుడు చెప్పిన మాట మనకు అర్థమైతే ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలి, దాన్ని స్కిప్ చేసో స్పీడ్గా చదువుకున్నో వెళ్ళిపోకూడదు అనేది మనకు అర్థమవుద్ది. అక్కడ మనందరికీ తెలిసిన వచనమేది, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడిన వాడై దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతిని శిక్ష వేయుటకు ప్రయోజనకరమైనదని వచనం చదువుకుంటాము కదా. అందులో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అనే పదం ఉంది. అంటే ఇప్పుడు నిర్గమాకాండములో ప్రత్యక్ష గుడార నిర్మాణం కూడా దేవుని యొక్క ఆవేశం వలనే, దేవుని యొక్క ఆత్మ వలనే వ్రాయబడింది.
కనుక ప్రత్యక్ష గుడారమును గూర్చిన విషయాలు కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, ఈ ప్రత్యక్ష గుడారాన్ని గూర్చిన విషయాలు మనకు అవసరం లేదు, ప్రయోజనం లేదు అనుకోకుండా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పిన మాటను బట్టి దీని యందు ఆనందిస్తూ దీన్ని ధ్యానిస్తూ ఉంటే నిజంగా ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని బట్టి కూడా మనం ధన్యులం అవుతాము. అలా ఈ ప్రత్యక్ష గుడారము గురించినటువంటి నిర్మాణమును గురించి నిర్గమాకాండము 25వ అధ్యాయము నుంచి 40వ అధ్యాయం వరకు 2 సార్లు రాయబడింది. ప్రత్యక్ష గుడార నిర్మాణాన్ని గురించి 25వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు 2 సార్లు రాయబట్టాన్ని మనం చూస్తాము. మొదట నిర్గమాకాండము 25వ అధ్యాయము, 26వ అధ్యాయము, 27వ అధ్యాయము, 30వ అధ్యాయాలలో ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టాలో వ్రాయబడింది. ఆ తర్వాత నిర్గమాకాండము 36వ అధ్యాయము, 37వ అధ్యాయము, 40 వచనాలలో దేవుడు చెప్పినట్లుగా ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఇశ్రాయేలీలు ఎలా కట్టారో రాయబడింది. అంటే ప్రత్యక్ష గుడార నిర్మాణం గురించి 2 సార్లు రాయబడింది. మొదట ఎలా కట్టాలో రాయబడింది, రెండవది దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలీలు ఎలా కట్టారో అనేది మనకు రాయబడింది. ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఒక ప్రశ్న, అసలు ఇశ్రాయేలుతో దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఎందుకు కట్టించాలనుకున్నాడు, ప్రత్యక్ష గుడారం అనేది ఎందుకు అనేది మొదట మనకు అర్థం అవ్వాలి. అప్పుడు దాన్ని తెలుసుకోవటానికి మనం ఆసక్తి కలిగి ఉంటాం. ఎందుకు అనగా నిర్గమాకాండంలో 25వ అధ్యాయం 8వ వచనంలో అది ఎందుకో దేవుడు చెప్పాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయం 8వ వచనంలో నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మించవలెను అని రాయబడింది. అంటే ప్రత్యక్ష గుడారం దేవుడు ఎందుకు కట్టమన్నాడు అంటే ఆయన కట్టుకోలేదు. నేను వారితో నివసించినట్లుగా వారే నాకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించాలి అంటే దేవుడు ఈ ప్రత్యక్ష గుడారము ద్వారా వారి మధ్య నివసించాలనుకుంటున్నాడు. వారు కూడా మా మధ్య దేవుడు ఉన్నాడనే విశ్వాసం కలిగిన వారై ఉండాలనే ఉద్దేశంతో తాను నివసించటం కొరకు ఇశ్రాయేలుతో తాను చెప్పిన కొలతల ప్రకారముగా పరిశుద్ధ స్థలాన్ని దేవుడు నిర్మించాలనుకున్నాడు. అలా దేవుడు అనుకున్నటువంటి విధంగా ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణమును మనము తెలుసుకొనాలి అంటే నిర్గమాకాండము 26వ అధ్యాయము 1 నుంచి 37 వచనాలలో ఈ ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం మనకు అర్థం అవ్వటానికి 4 భాగాలుగా మనం దాన్ని తెలుసుకుంటే, 4 భాగాలుగా అర్థం చేసుకుంటే అది స్పష్టంగా అర్థమవుద్ది మనకి. 4 భాగాలు ఏంటంటే, ఒకటి దేవుడు కోరుకున్నటువంటి, ఇప్పుడు మనం కూడా తెలుసుకోవలసినటువంటి ధన్యకరమైనటువంటి ఈ ప్రత్యక్ష గుడార నిర్మాణం యొక్క విధానాన్ని మొట్టమొదటిగా దాని పునాది ఎలా నిర్మించాలి. మొదటి పాయింట్ ప్రత్యక్ష గుడారం యొక్క పునాది ఎలా నిర్మించాలి. ఇది నిర్గమాకాండము 26వ అధ్యాయము 15 నుండి 30 వచనాల్లో చూస్తాం. పునాది నిర్మాణం యొక్క విధానం. 2 పునాది తరువాత 2 దాని అడ్డుతెర ఎలా నిర్మించాలి. అడ్డుతెర ఎలా నిర్మించాలి. ఇది నిర్గమాకాండము 26వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 35వ వచనం వరకు చూసుకుంటాం. 3వది ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎలా నిర్మించాలి. ప్రత్యక్ష గుడారానికి ద్వారం అంటే ఎంట్రన్స్ అనేది ఎలా ఉండాలి అనేది నిర్గమాకాండము 26వ అధ్యాయము 36, 37 వచనాలలో ద్వారం యొక్క నిర్మాణాన్ని చూస్తాము. 4 ఈ ప్రత్యక్ష గుడారం యొక్క పై భాగం అంటే పై కప్పు ఎలా ఉండాలి అనేదాన్ని నిర్గమాకాండము 26వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో మనం చూస్తాము. ఇది మనకు అర్థమవటం కొరకు ప్రత్యక్ష నిర్మాణాన్ని గురించి తెలుసుకోవాల్సిన విధానం. బైబిల్లో అయితే ఫస్ట్ పైకప్పు నుంచి వస్తాడు. కానీ ఏదైనా ఒక నిర్మాణం చేస్తున్నప్పుడు ఫస్ట్ పునాది వేసి
పునాది తర్వాత దాన్ని లోపల భాగాన్ని కట్టి, లోపల భాగం తర్వాత గుమ్మాలు నిలబెట్టి, గుమ్మాలు నిలబెట్టిన తర్వాత అప్పుడు మనం స్లాబ్ వేస్తాం. అలాగే మనకు అర్థమయ్యే విధానంలో ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణాన్ని కూడా మనము అర్థం చేసుకునే విధంగా నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ దాని యొక్క పునాది నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ పునాది నిర్మాణం. ఇందాక రిఫరెన్స్ చెప్పాను, నిర్గమాకాండము 26 అధ్యాయము 15 నుండి 30 వచనాల్లో ఉంటుంది. ఈ నిర్మాణం, పునాది నిర్మాణం అనేది ఎలా చేయాలంటే, పునాది నిర్మాణానికి దేవుడు తెలియపరిచినట్లుగా అక్కడ ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా చూసినట్లయితే 96 వెండి స్తంభాలు ఉండాలి. 96 వెండి దిమ్మలండి, ప్రత్యక్ష గుడారం యొక్క పునాదికి 96 వెండి దిమ్మలు ఉండాలి. వీటిని మనం మన భాషలో పాదాలు అంటాం. పునాది వేసేటప్పుడు ముందు భూమిలో పాదాలు వేస్తాము కదా, అలాగే ఈ ప్రత్యక్ష గుడారం అనేది భూమిలో కట్టబడదు, కానీ ఈ పైన నిర్మించేటువంటి దాంట్లో 96 వెండి దిమ్మలు తయారు చేయాలి. ఈ 96 వెండి దిమ్మలు తయారు చేసిన తర్వాత 48 తుమ్మకర్రలతో ఏర్పాటు చేయబడిన పలకలను తయారు చేయాలి. 48 తుమ్మకర్రలతో ఏర్పాటు చేయబడిన పలకలు అని అంటాము, కానీ మనకు అర్థం అవ్వాలంటే పిల్లర్స్ అండి. అంటే ప్రత్యక్ష గుడారానికి పాదాలు ఏంటంటే 96 వెండి దిమ్మలు, పిల్లర్స్గా 48 తుమ్మకర్రతో చేయబడినటువంటి పలకలు. ఈ తుమ్మకర్ర చేయబడిన ప్రతి పలక కూడా పొడవు 10 మూరలు ఉంటుంది. మూర అంటే లెక్క ప్రకారంగా ఒక మూర మనకు అడుగున్నర. అంటే ఇప్పుడు ప్రతి పలక 10 మూరలు అంటే 15 అడుగులు ఉండాలి పొడవు. అలాగే ప్రతి పలక వెడల్పు మూరన్నర అంటే 2.25 అడుగులు ఉంటుంది. ఇప్పుడు పిల్లర్ ఎంత ఉండాలంటే పొడవేమో 15 అడుగులు ఉంటుంది, వెడల్పేమో 2.25 అడుగులు మాత్రమే ఉంటుంది. ఈ పలకలతో పునాది ఎలా వేయాలంటే చెప్పుకున్నాను కదా, 96 దిమ్మలు, 48 పిల్లర్స్. ఇప్పుడు ఏం చేయాలంటే, అంటే 48 ఎంత 96, అనగా 2 వెండి దిమ్మలు పెట్టి ఈ 2 వెండి దిమ్మల మధ్య ఒక పిల్లర్ పెట్టాలి. అంటే ఈ తుమ్మకర్ర చేయబడినటువంటి పలక పెట్టాలి. అంటే ఒక పిల్లర్కి 2 తుమ్మకర్ర చేయబడినటువంటి దిమ్మలు అనగా పలకలు. ఈ 2 వెండి దిమ్మల మీద ఒక పలక నిర్మించాలి. ఇలాగా 96 వెండి దిమ్మల మీద 2 వెండి దిమ్మల మీద ఒక పలక, ఒక స్తంభం నిలబెడితే మొత్తం 48 స్తంభాలు అవుతాయి. ఇలాగూ ప్రతి పలక కింద 2 వెండి దిమ్మలు ఉంటాయి. ఈ పలకను వెండి దిమ్మలను కలపటానికి ప్రతి ఒక్క తుమ్మకర్రతో చేయబడినటువంటి ఆ పలకలకు కొలుసులు ఉంటాయండి. అంటే వాటిని కలపటానికి కింద వెండి దిమ్మలతో కలిసి ఈ తుమ్మకర్రతో చేయబడినటువంటి పిల్లర్ కలపటానికి కొలుసులు ఉంటాయి. ఇలాగూ 48 తుమ్మకర్ర చేయబడిన పలకలు కూడా 2 వెండి దిమ్మల మీద నిలబెట్టాలి. ఇది పునాదిని కూర్చున్నటువంటి విషయము. ఆ తరువాత పునాది అయిపోయింది, పిల్లర్స్ అయిపోయినాయి. ఈ పునాది చేసినటువంటి ఈ తుమ్మకర్రలకు పైన ఏం చేయాలంటే బంగారం రేకు పూతగా వేసేయాలి. అంటే లోపల తుమ్మకర్ర కానీ బయటికి ఈ తుమ్మకర్ర చేయబడినటువంటి పిల్లరు బంగారంలా కనపడుద్ది. చూడండి, ఇక్కడ పునాది ఎంత అందంగా ఉంటుందంటే పాదమేమో వెండి, పిల్లర్స్ ఏమో బంగారం. దాని ఆకారం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత రెండవ భాగం అడ్డు తెర కట్టాలి. దీనిని నిర్గమాకాండము 26 అధ్యాయము 31 నుంచి 35 వచనాల్లో మనం చూస్తాము. ఈ అడ్డు తెర ఎలాంటిదంటే మనం చదువుకుంటాం అక్కడ, నేల, ద్రోమ, రక్త వర్ణము గల సన్నని నారతో చేయాలి. నేల, ద్రోమ, రక్త వర్ణము గల సన్నని నారతో అంటే నేల అంటే బ్లూ కలరు, నీలం కలరు. ద్రోమ అంటే
నీలము ఎరుపు కలిపితే వచ్చేటువంటి కలర్ అండి. దాన్ని ఇంగ్లీష్లో వైలెట్ అంటారు. ఇప్పుడు ఆ తెర ఎలా ఉండాలంటే ఒక దారం బ్లూ కలర్లో ఉండాలి, మరొక దారం నీలము ఎరుపు కలిగితే వచ్చేటువంటి వైలెట్ కలర్లో ఉండాలి, మరొక దారం ఏమో పూర్తిగా రక్తం అంటే ఎర్రగా చిలక ముక్కు కలర్లో ఉండాలి. ఇలాంటి దారములతో నారలతో ఒక చక్కటి తెరను నిర్మించాలి అని దేవుడు అక్కడ తెలియపరిచాడు. ఈ దారాలతో చేయబడుతున్న ఆ తెర మీద కూడా చిత్రకారుడు నేసినట్లుగా దాని మీద కెరూబుల యొక్క ఆకారాలు కనపడాలి. కెరూబులు అంటే దేవదూతల యొక్క ఆకారాలు కూడా నిర్మించినట్టు ఉండాలి ఆ తెర మీద. అడ్డు తెర మీద ఇన్ని రకాలంటే నీలము, అలాగే వైలెట్ కలరు, రక్తముతో అంటే ఎరుపు కలరుతో పాటుగా దాన్ని నేస్తున్నప్పుడు దాని మీద కెరూబుల బొమ్మలు కూడా రావాలి. మనం చూస్తాం అక్కడ కొంతమంది ఈ పట్టు చీరలు నేసినప్పుడు నెమ్మలి బొమ్మలు వస్తే చూసారా, అలాగా ఈ అడ్డు తెర మీద కెరూబుల యొక్క బొమ్మలు కూడా ఉండాలి. ఇవి ఈ తెరను తయారు చేసి మనం చెప్పుకున్నాం కదా, పిల్లర్స్గా 48 తుమ్మకర్రలు ఉన్నాయని. ఈ 48 తుమ్మకర్రలలో ఈ అడ్డు తెర మాత్రము 4 స్తంభాలకు అంటే 4 పలకలకు మాత్రమే పరిమితం చేసి, అంటే వెనుక భాగం నుంచి 4 స్తంభాలు దాటించి 4వ స్తంభానికి ఈ అడ్డు తెర కొలుసు కట్టి, మళ్ళీ ఇటు కుడివైపున కూడా 4వ స్తంభానికి ఇటువైపు కొలుసు కట్టి, ఈ ప్రత్యక్ష గుడారం యొక్క భాగములో 44 స్తంభాలు యువతల ఒక భాగంగా, అవతల 4 స్తంభాలు అవతల ఒక భాగంగా ఈ రెండింటినీ వేరు చేయటానికి అడ్డు తెర అనే దానిని ఏర్పాటు చేయమని చెప్పాడు. ఇది తెర. ఇప్పుడు ఈ తెర లోపలి భాగం అతి పరిశుద్ధ స్థలం అవుతుంది. దాంట్లో మందసము, కరుణాపీఠం ఉంటుంది. తెర ఇలపల అంటే మిగతా 48 పిల్లర్స్ ఉన్నటువంటి భాగం పరిశుద్ధమైన స్థలం అవుతుంది. అది పరిశుద్ధమైన స్థలము. దాంట్లో సన్నిధి రొట్టెల బల్ల, దీపస్తంభం ఉంటాయి. అంటే వెలుపల భాగంలో 44 స్తంభాలు ఉంటాయి, పిల్లర్స్ ఉంటాయి. అది పరిశుద్ధమైన స్థలం. దాంట్లో సన్నిధి రొట్టె బల్ల, దీపస్తంభం ఉంటుంది. లోపలి భాగంలో పరిశుద్ధమైన స్థలం, దాంట్లో మందసము, కరుణాపీఠం అనేది ఉంటుంది. ఇది తెర యొక్క నిర్మాణం. ఇప్పుడు ఆ తరువాత ఇప్పుడు నెక్స్ట్ గుమ్మం నిలబెట్టాలి, ఎంట్రన్స్ నిలబెట్టాలి. దాన్ని ద్వారం అంటున్నాం కదా. ఈ ద్వారము 3వ పాయింట్ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొక్క నిర్మాణము అనేదాన్ని నిర్గమాకాండము 26వ అధ్యాయం 36, 37 వచనాల్లో మనం చూస్తాము. ఇవి కూడా తుమ్మకరతో చేయబడినటువంటి బంగారు రేకు పొదిగినటువంటి 5 స్తంభాలు తయారు చేయాలి. 5 స్తంభాలు అంటే ద్వారానికి ప్రవేశానికి 5 స్తంభాలు చేయాలి. అవి కూడా తుమ్మకరతో చేయాలి. ఆ తుమ్మకర చేసిన వాటికి పైన మళ్ళీ బంగారపు రేకును కూడా తగిలించాలి. ఈ బంగారు రేకులను తగిలించిన తర్వాత ఈ ద్వారానికంట 5 రకాలైనటువంటి, అంటే ఈ బంగారు రేకులు చెప్పినటువంటి తుమ్మకర్ర నిలబెట్టడానికి కూడా ద్వారం దగ్గర అయితే 5 ఇత్తడి దిమ్మలు చేయాలి. దిమ్మలు 5 ఇత్తడి, లోపల 48 దిమ్మలకేమో వెండి దిమ్మలు. ఇప్పుడు ఈ గుడారం యొక్క ద్వారం దగ్గర ఈ తుమ్మకర్ర చేయబడినటువంటి ఈ 5 పిల్లర్స్ నిలబెట్టడానికి కింద ఇత్తడి దిమ్మలు చేయాలంట. 5 ఇత్తడి దిమ్మల మీద ఈ 5 తుమ్మకర్ర చేయబడినటువంటి ఈ స్తంభాలు నిలబెట్టాలి. ఇప్పుడు ఈ ద్వారానికి అడుగు భాగమేమో ఇత్తడి, ద్వారం యొక్క పిల్లర్స్ అంటే కట్టబడేటువంటి ఆ ద్వార బంధాలు ఏమో తుమ్మకర్ర చేసిన, మళ్ళీ దాని మీద కూడా వెండి, దాని మీద కూడా బంగారము పూతరేక వేస్తారు. పూతరేక వేసిన తర్వాత ఈ 5 స్తంభాలకు కూడా 5 బంగారపు వంకులు అంటాడు అక్కడ. వంకీలు అంటే హుక్కులు అన్నమాట, హుక్స్ పెట్టాలి. ఈ 5 స్తంభాల మీద పైన బంగారపు హుక్స్ ఉండాలి. ఎందుకంటే ఈ 5 స్తంభాలను జోడిస్తూ మళ్ళీ ఇంకొక అడ్డు తెర దాని మీద లాగాలండి. ఎదరు అడ్డు తెర లాగాలంటే 5 స్తంభాలను జోడిస్తూ ఆ హుక్సులకు తగిలించి, మనం డోర్ కట్న ఎలా వేస్తామో అలాగ 5 హుక్సులకి
బంగారు బుక్సులకి ఇక్కడ కూడా నేల, ద్రోమ, రక్తవర్ణం చేయబడినటువంటి ఒక తెర కుట్టి ఆ తెరని ద్వారం దగ్గర డోరు కట్టంలాగా ఈ 5 స్తంభాలకు బంగార బుక్సులకు తగిలించాలి. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొక్క నిర్మాణం. ఇంకా చివరిగా ఈ ప్రత్యక్ష గుడారం యొక్క పైకప్పు నిర్మాణాన్ని మనం చూస్తాము. 4వది పైకప్పు నిర్మాణం. ఇరువైపులా పిల్లర్స్ను చూసాము, ద్వారం చూసాము, అడ్డుతెర చూసాము. ఇప్పుడు పైకప్పు యొక్క నిర్మాణం అనేది ఎలా చేయమని దేవుడు చెప్పాడంటే నిర్గమాకాండము 26వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో మనం చూస్తాము. ఇది ఎలా ఉండాలి అంటే ఈ పైకప్పు కూడా నేల, ద్రోమ, రక్త వర్ణము గల నారతో సేమ్ అడ్డుతెర చేసినట్లుగానే కెరూబుల రూపాలు వచ్చేటట్లుగా ఈ పైభాగం యొక్క భాగాన్ని మూయటానికి కూడా 10 తెరలు కొట్టాలంట. 10 తెరలు చేయాలి. ఒక్కొక్క తెర పొడవు 28 మూరలు. పైభాగం అంటే స్లాబ్ అంటాం కదా, పైభాగం యొక్క తెర అంటే 10 తెరలు. ఒక్కొక్క తెర ఎంత అంటే 28 మూరలు. అంటే దాని అర్థం సుమారుగా 42 అడుగులు ఉండాలి. వెడల్పు 4 మూరలు అంటే 6 అడుగులు ఉండాలి. ఈ 10 తెరలను కూడా 5 తెరలు ఒక భాగంగా, 5 తెరలు ఒక భాగంగా కుట్టి, అంటే 5 తెరలు కలిసి ఒక భాగంగా కొట్టాలి, 5 తెరలు కలిసి ఒక భాగం కొట్టాలి. ఈ 5 కలపటానికి 50 కొలుసులు పెట్టాలంట. 50 కొలుసులు అంటే మీకు అర్థం అవ్వాలంటే మనం గుండీలు పెట్టుకోవటానికి యువతల మనం కాజాలంటాం వాటిని. ఈ 5 కలిపి కుట్టిన దానికి 50 కాజాలు ఉండాలి. ఈ 5 కుట్టిన దానికి 50 కాజాలు ఉండాలి. ఈ 5 కలపటానికి కాజాలతో జోడించడానికి ఏం చేయాలంటే అక్కడ ఉన్న లేఖన భాగాలు మనం చూసినట్లయితే 50 బంగారపు గుండీలు ఉండాలంట. బంగారపు గుండీలు, బట్టన్లు అన్నాం కదా మనం వాటిని. ఈ కాజాలు కలిపి ఈ 5 తెరలు కలపడానికి మధ్యలో 50 బంగారపు గుండీలు చేసి ఆ బంగారపు గుండీలతో ఈ 10 తెరలు కూడా కలపాలి. 5 కుట్టేశారు. ఆ 5 కలపడానికి 10 తెరలు కూడా కుట్టి వీటిని ప్రత్యక్ష గుడారం యొక్క పై భాగంలో లోపల ఉన్న వాళ్ళకి కనపడటానికి మాత్రమే దీన్ని ఏర్పాటు చేయాలి. ఇది లోపల ఉన్న వాళ్ళకి కనపడద్ది. ఎవరైనా చెప్పాలంటే సీలింగ్ అనమాట. ఇది సీలింగ్ ఎలా ఉంటుందంటే కెరూబులతో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి నీల, ద్రోమ, రక్తవంత వర్ణంతో చేయబడినటువంటి నారతో నియమైనటువంటి సీలింగ్ కనపడద్ది ప్రత్యక్ష గుడారానికి. ఇది లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే కనపడద్ది. మరి వెలుపల భాగం, పైకప్పు వెలుపల భాగం అనేది ఎలా ఉంటుందంటే దాని గురించి చెప్పాడు. మేక వెంట్రుకలతో 11 తెరలు చేయాలంట. ఇది వెలుపల భాగం, వాడి లోపల కనపడదు. ఇది మేక వెంట్రుకలతో 11 తెరలు చేయాలి. ఈ 11 తెరలు కూడా పొడవు 30 మూరలు ఉండాలి, అంటే సుమారు 45 అడుగులు. వెడల్పు 4 మూరలు ఉండాలి, అంటే సుమారు 6 అడుగులు. వీటిని 2 కూర్చి ఈ 11 తెరలు కూడా 2 కూర్చాలి, అంటే 2 కలిపి కొట్టాలి. 2 కూర్చి ఇవి ఈ 2 కూర్చారు కదా, ఇలా 2 కూర్చున్న వాటిని మళ్ళీ కలపటానికి ఏం చేయాలంటే అక్కడ ఆయన తెలియపరుస్తాడు, ఇత్తడి గుండీలు చేయాలంట. ఇత్తడి గుండీలు లోపల భాగానికి ఏమో వెండి బంగారపు గుండీలు, పైన ఉన్నటువంటి భాగానికి ఈ మేక వెంట్రుకలతో చేయబడినటువంటి భాగానికి ఏం చేయాలంటే ఇత్తడి గుండీలు పెట్టాలంట. ఈ ఇత్తడి గుండీలతో వాటిని కలిపి ఈ పై భాగంలో మేక వెంట్రుకలతో చేయబడినటువంటి ఆ భాగంలో మరలా ఏం చేయాలంటాడంటే దాని మీద ఎరుపు రంగు వేసి పొట్టేళ్ల యొక్క తోలు, చర్మం, పొట్టేళ్ల తోలు, సముద్ర వత్సతో తోళ్ళు కప్పాలంట. దాని మీద పైభాగం అంటే మేక వెంట్రుకల మీద ఈ పొట్టేళ్ళు యొక్క తోలు, సముద్ర వత్సల యొక్క తోలు కప్పి దాని మీద ఎరుపు రంగు వేయాలంట పూర్తిగా. ఈ ఎరుపు రంగును దాని మీద పూర్తిగా కప్పి అప్పుడు దానిని పైభాగంగా నిర్మించాలి. అంటే ఇప్పుడు మీకు చెప్పాలంటే ప్రత్యక్ష గుడారం పైనుంచి చూస్తే ఎర్రగా కనపడద్ది. పైనుంచి తోలుతో చేయబడినటువంటి కప్పు ఉంటుంది దానికి, అందుకే వాటర్ కూడా దిగదు. లోపలికి వెళ్ళి చూస్తేనేమో సీలింగ్ ఎలా ఉంటుందంటే అడ్డు తెర కెరూబులతో నిర్మించినటువంటి మంచి రంగులతో
నీల ద్రోమ రక్త వర్ణాలతో సీలింగ్ కనపడద్ది. మధ్యలో వచ్చేటప్పటికి పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏం కనపడద్దు అంటే అడ్డు తెర ఉంటుంది. దీని మీద కూడా కెరూబులతో నిర్మించినటువంటి చిత్రకారుని యొక్క నేత వలె అద్భుతంగా అడ్డు తెర కనపడద్ది. దీని ద్వారాలు కూడా తుమ్మకర్రలతో బంగారంతో చేయబడతాయి. ఈ ద్వారము కింద ఇత్తడి స్తంభాలు చేయబడినవిగా ఉంటాయి. అలాగే మనం నేర్చుకున్నట్లుగా దాని పునాది కూడా వెండి స్తంభాల మీద తుమ్మకర్రలు చేయబడినటువంటి బంగారపు పునాదుల మీద చేయబడినటువంటి దానిగా మనము ప్రత్యక్ష గుడారాన్ని మనం చూస్తాము. అంటే ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము పునాది ఎలా ఉందో నేర్చుకున్నాం. పునాది వెండి దిమ్మల మీద బంగారం పూతరేకి వేసిన తుమ్మకర్రలతో కట్టాలి. దాని మధ్య అడ్డుతెర ఉండాలి. దాని యందు ద్వారము కూడా దేవుడు చెప్పినట్లుగా 5 స్తంభాల ద్వారం ఉండాలి. అలాగే పై భాగం, లోపల భాగం ఏమో సీలింగు. ఈ తెర దేవదూతలతో కెరూబుల యొక్క ఆకారంతో కూడినది కనపడాలి. అలాగే వెలుపల భాగం వచ్చి చర్మాలతో చేయబడినటువంటి దానిగా నిర్మించాలని దేవుడు ఈ నిర్గమాకాండంలో 26వ అధ్యాయము 1 నుంచి 37 వచనాలలో ఈ ప్రత్యక్ష గుడారానికి నిర్మాణాన్ని గురించి తెలియపరిచాడు. ఇలా దేవుడు ఇంత ప్రత్యేకంగా, ఇంత స్పష్టంగా ఎందుకు ఇవి మాత్రమే వాడాలని చెప్పాడంటే, అక్కడ దేవుడు వాడమని చెప్పినటువంటి ప్రతి దానికి భవిష్యత్తులో దేవుని చేతే కట్టబడుతున్న సంఘానికి సాదృశ్యం ఉంది. తుమ్మకర్ర ఒక దానికి సాదృశ్యం, పలకలు ఒక దానికి సాదృశ్యం, వెండి ఒక దానికి సాదృశ్యంగా మనం చూస్తాము. టోటల్గా ఆ ప్రత్యక్ష గుడారమే ఇప్పుడు మనం ఉన్నటువంటి దేవుని చేత కట్టబడినటువంటి సంఘానికి ఛాయ ఉంది. ఛాయగా చేయబడేదాన్ని అంత జాగ్రత్తగా దేవుడు కట్టిస్తే నిజముగా కట్టబడినటువంటి దేవుడి కట్టినటువంటి సంఘము ఇంకెంత ప్రత్యేకమైనదిగా ఉంటుంది, ఇంకా గొప్పదిగా ఉంటుంది. డేరాలతో ఉన్న దాన్ని కట్టుకుని వాళ్ళు సంతోషించారు. క్రీస్తు రక్తము చేత, క్రీస్తు చేత కట్టబడిన సంఘంలో ఉన్న మనము ఇంకెంతలా సంతోషించాలి, ఇంకెంతలా దేవుని కనపరచాలి అనే విషయాన్ని మనం గ్రహించాలని డేరాలతో కట్టబడిన దాన్ని రాయించాడు. క్రీస్తు ద్వారా మనుషులతో కట్టబడిన సంఘంలో ఉన్న మనము మరి ఎక్కువగా సంతోషించాలనే దాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. ఇటు అవకాశం నాకు ఇచ్చినటువంటి సోదరులకి, అజయ్ గారికి, రవి గారికి, కూడిన మీ అందరికీ కూడా ఉదయ కాల సమయంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పటివరకు చక్కగా దేవుని వాక్యాన్ని విశదీకరించినటువంటి సహోదరులు రాజ్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటాము. ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణాన్ని చక్కగా 4 భాగాలుగా విడదీసి అర్థమయ్యే రీతిలో వివరించారు. దాన్ని నేటి సంఘానికి సాదృశ్యంగా పోల్చి చెప్పడం మేమందరం నేర్చుకోవడానికి మీరు మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాము. అలాగే అయ్య గారు, మన సహోదరులు బుల్లపై గారు ముగింపు ప్రార్థన చేయడం ద్వారా ఈ కార్యక్రమం మనం ముగించుకుంటాము. థ్యాంక్ యూ బ్రదర్. వాస్తవానికి ప్రియమైన వారులారా, ఈరోజు వివరింపబడినటువంటిది అందరూ సేవకులు ఉన్నప్పుడు దీని ప్రజెంటేషన్ జరుగున్నట్లయితే ఇంకా చాలా అద్భుతంగా ఉండును. ఎందుకన్నట్లయితే అయ్యగారు చెప్పినట్లుగా 40వ అధ్యాయం వెళ్ళే వరకు కూడా ఈ పునాది మీద ఈ మాదిరి చొప్పున ఈ సమస్తము ఎలాగో ఇంకా ఆయన ఇంప్లిమెంట్ చేస్తూ, అంటే ముందు 25వ అధ్యాయంలో చూస్తాం కదండి మనం. అక్కడైతే 3 విషయాలు చెప్పారు, అంటే చిన్నగా చూపించారు. 26వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వాటిని ఏ రీతి చేయాలో నేర్పించారు. అలా 27వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి చేసిన వాటిని ఎలాగూ ఇంకా పెంపొందించాలో ఇలాగా ఒక్కొక్కటిగా చెప్పడానికి ఈరోజు కుమార్ గారు చెప్పినటువంటిది ఈ విషయం మనకి ఇంత విపులంగా అర్థమైతే దాని మీద ఉన్నటువంటి ప్రతి వస్తువుని గురించి, దాంట్లో చేసేటువంటి సేవా పరిచయం చేస్తున్నటువంటి సంస్థ గురించి కూడా మనకి ఇంకా బాగా తెలుస్తుంది. ఇంటి గొప్ప వివరణ మరి మనకిచ్చినటువంటి ప్రియులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, మరి మనం ముగింపు ప్రార్థనతో ఈ యొక్క ఉదయకాలపు ధ్యాన కార్యక్రమాన్ని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రములు నాయనా. మమ్మును ప్రేమించి, ఈ సహవాసమును ప్రేమించి తండ్రి గొప్ప యాజమాన్యాన్ని మమ్మల్ని నడుపుటకు, మమ్మల్ని ఎలాగో బలపరచడానికి నాయకులను మాకిచ్చి, జ్ఞానం కలిగినటువంటి నాయన దైవ సేవకుల యొక్క సహచర్యాన్ని మాకు అనుగ్రహించి, నీ లేఖనముల యొక్క సారమును, అందున్నటువంటి సౌందర్యమును, అందు నీ ఉద్దేశమును నాయన దినదినము మేము ఇలాగూ నేర్చుకునడానికి అద్భుతమైనటువంటి నాయన ఈ యొక్క కార్యక్రమాలను మీరు ఇలాగూ మాకు అందించినందుకు మిక్కిలి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తలలోంచి. ఈ రోజున మరి ఈ కార్యక్రమంలో ప్రారంభ ప్రార్థన చేసినటువంటి నీ కుమారుడు మొదలుకొని పాటలు పాడినటువంటి నీ పిల్లలను, నీ వాక్యమును నాయన దినదినము నాయన మేము ధ్యానిస్తూ పఠిస్తూ ఉంటుండగా ఈ పఠనలో ఏకీపించినటువంటి వారిని, ప్రత్యేకముగా ఈరోజు వాక్య పరిచర్య చేస్తున్నటువంటి దాసులు రాజ్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించి ఆశీర్వదించండి. మరి విశేషమైనటువంటి అనేక సంగతులు నాయన వారి ద్వారా మేము నేర్చుకునడానికి, మేము నేర్చుకుని వాటిని సంఘానికి వివరించిన ఆయన చెప్పి వారిని బలపరచడానికి, తద్వారా మీ యొక్క సంకల్పము నెరవేరడానికి నా తండ్రి మాకు ఇంకా గొప్ప అవకాశ భాగ్యాలు, మంచి ఆరోగ్యమును, ఆయుష్ను మాకును బోధించి నీ దాసులకును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇటు చక్కటి దేవ మరి కార్యక్రమాలను తండ్రి మాకు అందిస్తున్నటువంటి మా ప్రియులు రవి గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి ద్వారా తండ్రి చక్కటి మందిరం, వారి కొరకే చక్కటి గృహాన్ని నాయన మీరు ఇచ్చిన దేవ, దాని కొరకే తండ్రి మేము వేచి ప్రార్థిస్తూ ఉంటుండగా జరుగుతున్నటువంటి ప్రతి కార్యమును మేలుకరంగా, దీవెనకరంగా మీరు జరిగించారు. రేపు జరగబోయేటువంటి నాయన ఆ ఓపెనింగ్ కార్యక్రమాన్ని కూడా మీ అధ్యక్షతన, మీ మహిమార్థమై మాకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా జరుగునట్లు సహాయమును దయచేయండి. అలాగే నాయన మరి వారి యొక్క స్థానిక సంఘంలో వీరమ్మకుంటలో ఉన్నటువంటి ప్రియులు విజయ్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ హాస్పిటల్లో ఉన్నారు అయ్యా, వారికి మేము దూరంగా ఉన్న దినదినము మీ చేతులకు అప్పగిస్తున్నాం కనుక ఆ బిడ్డ విషయంలో కృప చూపండి. కావలసినటువంటి నాయన ఆదరణ, లేదంటే ఆర్థికపరమైనటువంటి సహాయమును మనుషుల వల్ల, అలాగే అక్కడ చూస్తున్నటువంటి వైద్యుల ద్వారా బిడ్డకు మేలు జరిగి క్షేమంగా రాగలిగినట్లు కృప చూపించండి. అలాగే మా ప్రియులు యేసరత్న గారి తల్లి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ కూడా నా తండ్రి కోమాలో ఉన్న రాజమండ్రి హబ్ జనరల్ హాస్పిటల్లో ఆ బిడ్డ విషయంలో కూడా మీరు సహాయం చేయండి. తల్లి కొరకు తండ్రి బిడ్డలు ఇరువురు కూడా ఎంతో ప్రయాసపడుతున్నారు. ఆ బిడ్డలకు తోడై ఉండండి. ఇంకా ఎవరైతే బలహీనులు ఉన్నారో, మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరిచర్యలో శ్రమ అనుభవిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. తన ఎడల చూపుని ప్రేమను మరచుటకు మా దేవుడు అన్యాయస్తుడు కాడిని నమ్మి చేస్తున్నటువంటి ప్రతి పరిచర్యను మీరు దీవించండి, నీరు కట్టి ఫలింప చేయండి. ఈ రోజు జరుగుతున్నటువంటి నాయన ఆన్లైన్ బైబిల్ తరగతులు కూడా మేము వాక్యం నేర్చుకోవడానికి ప్రియుల ద్వారా మీరు మాకు అందిస్తున్నటువంటి ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవడానికి సహాయం దయచేయండి నాయన. ఈ రోజు జాయిన్ అయినటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. నీ పని విషయంలో ఈ రోజు మీరు మాకేదైతే బాధ్యత అప్పగించారో ఆ పనిని కూడా ఫలభరితంగా మీ యొక్క చిత్తానుసారంగా జరిగించగలిగినటువంటి ఓర్పు, నేర్పు, సహాయమును మాకు